బ్రేకింగ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం కేసనపల్లి శంకరగుప్తం కొబ్బరి రైతులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కేసనపల్లిలోని డ్రైనేజీని, చనిపోయిన కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించి స్థానిక రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. కొబ్బరి రైతులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. మీకు వరాలు ఇవ్వడానికి తాను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది కావాలన్నా సీఎంను అడగాలని తెలిపారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ తన దగ్గర ఉండదన్నారు. ఉన్న డబ్బంతా పథకాలకు ఖర్చు చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసిందన్నారు పవన్. ఎందుకంటే నేను ఏదైనా టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి కావాలి. నేను దాని గురించి మాట్లాడు అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అంటే మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒకే పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద. ఎందుకంటే నేను ఏదైనా టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి కావాలి. నేను దాని గురించి మాట్లాడు అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అంటే మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒకే పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద. ఎందుకంటే నేను ఏదైనా టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి కావాలి. నేను దాని గురించి మాట్లాడు అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అంటే మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒకే పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఇటు కొబ్బరి రైతులతో పవన్ కళ్యాణ్ పరామర్శించిన అనంతరం, వారితో మాట్లాడిన అనంతరం కూడా దానికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను సీఎంని కాదు, మీకు వరాలు ఇవ్వడానికి, నా దగ్గర అంత డబ్బు లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు అశోక్? కొబ్బరి రైతులతో మాట్లాడే క్రమంలో కొబ్బరి రైతులు చెప్తున్న సమస్యలన్నీ విన్న తర్వాత నేను మీకు వరాలు ఇచ్చే స్థాయిలో లేను, నేను వరాలు ఇవ్వడానికి నేను సీఎంని కాదు అని ఆ ఫ్లోలో చెప్పారా, లేకపోతే ఇంటర్నల్గా ఆయనలో ఉన్న డిసప్పాయింట్మెంట్ని ఏమన్నా ఎస్టాబ్లిష్ చేశారా అన్న ఒక ప్రచారం అయితే బయట జరుగుతుంది. ఎందుకంటే ఆయన అన్న కామెంట్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బేసిక్గా డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాతి స్థానం, ప్రోటోకాల్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ. అయితే ఫైనాన్షియల్ అంతా కూడా ఫైనాన్స్ మినిస్టర్ చూసుకుంటాడు. సరే, సీఎం అప్రూవల్ కావాలి.
అదే క్రమంలో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా క్యాబినెట్ అంతా కూడా సమావేశమై క్యాబినెట్ నిర్ణయాలను మాత్రమే నెక్స్ట్ అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు. దేనికి ఎంత అలకేట్ చేయాలి, దేనికి ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అనేది మొత్తం క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా స్వయంగా పలానా కొబ్బరి రైతులకి ఎంత ఇచ్చేసేయండి అని చెప్పడం, లేకపోతే పవన్ కళ్యాణ్ నేరుగా ఆదేశాలు ఇవ్వటానికి లేదు. ఎంత కూడా క్యాబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం. అంటే డెమోక్రసీలో ఇక్కడ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, ముఖ్యమంత్రి తర్వాత ఉన్న డిప్యూటీ సీఎంల తర్వాత మంత్రులు, వీళ్ళంతా కలిసి తీసుకునే నిర్ణయాలు తప్ప ఇండిపెండెంట్గా ఏ ఒక్కరు కూడా సైన్ చేసేసి ఫండ్ అలకేట్ చేయడానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటుంది, దాని అధికారులు సంతకాలతో ఫండ్ రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అన్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అక్కడ కొబ్బరి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, అక్కడ చాలా సివియర్ ప్రాబ్లం ఉంది. ఎస్, సముద్రం నుంచి ఉప్పు నీరు అంతా కూడా అక్కడ ఉన్న చేపల మాఫియాకి సంబంధించిన వాళ్ళు చెరువులు ఇష్టం వచ్చినట్టు తవ్వేయటం వల్ల ఉప్పు నీరు అంతా కూడా వచ్చేస్తుంది. కొన్ని గ్రామాలు కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నాయి, మోడువారిపోతూ ఉన్నాయి. సో చాలా పెద్ద సమస్య. దీని మీద బిగ్ టీవీ వరుసగా కథనాలు కూడా మనం టెలికాస్ట్ చేశాము. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళి కొబ్బరి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చాలా మంచి పని. దానికోసం రాత్రి నుంచి కూడా రైతులంతా పడిగాపులు కాశారు. పవన్ కళ్యాణ్ కోసం రాగానే వారికి తమ కన్నీరు అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో వాళ్ళ సమస్యలన్నీ కూడా విన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న సమయంలో అక్కడ ఉన్న కొబ్బరి రైతులంతా కూడా రకరకాల సమస్యలు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కానీ ఇవన్నీ చెప్పుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ వారిస్తూనే మీరు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు వరాలు ఇచ్చే స్థాయిలో ప్రస్తుతం నేను లేను, మీకు వరాలు ఇవ్వడానికి నేను సీఎంని కాదు. సో అంటే నేను డిప్యూటీ సీఎంను మాత్రమే, మీకు వరాలు ఇవ్వలేను, లేకపోతే మీకు ఫండ్ అలకేట్ చేయలేను, మీ సమస్యలు నేను ఇమీడియట్గా తీర్చలేను అన్న అర్థం వచ్చేలా ఆయన ఆ మాట పర్టికులర్గా అన్న మాట ఏంటంటే మీకు వరాలు ఇవ్వడానికి నేను సీఎంని కాదు, సీఎం స్థానంలో లేను, అంత బడ్జెట్ కూడా నా దగ్గర ఉండదు. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు, సో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయనే వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇంత కీలకమైన స్థానంలో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం ఎవరిది అంటే నారా లోకేష్తో లేకపోతే ఇంకొకరితో చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. డిప్యూటీ సీఎంకి ఆ పవర్స్ ఉంటాయి. టెక్నికల్గా డిప్యూటీ సీఎం అనే పదం లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఆయన గౌరవిస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి పలానా కొబ్బరి రైతులకు ఆయన ప్రామిస్ చేయొచ్చు, కావాలండి మీకు ఇంత నష్టపరిహారం ఇప్పిస్తానో, మీ సమస్యని ఇన్ని రోజుల్లో సాల్వ్ చేస్తానో, ఖచ్చితంగా చేస్తానని అనొచ్చు. అలా కాకుండా ప్రజల ముందుకు వచ్చిన సందర్భంలో మీకు వరాలు ఇవ్వడానికి, మీ సమస్యలు తీర్చడానికి నేను సీఎం స్థాయిలో లేను, సీఎం స్థానంలో లేను అని పదే గతంలో కూడా 2-3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నారు, నేను సీఎంని కాదు అంటూ ఇదే మాట పదే రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టీడీపీ శ్రేణిలో జరుగుతున్న డిస్కషన్ కొంత ఇంటర్నల్గా ఆయనకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నట్టుంది, అది ఈ రకంగా బయటపడుతోంది అనేది. ఇక్కడ ఆయన ఏమన్నా రైతులకి చేయాలనుకుంటే కాదనేది ఎవరు లేరు. ఈవెన్ కొబ్బరి రైతుల కోసం ఇలా ఈ చెరువుల్ని మొత్తం కంట్రోల్ చేయాలి, ఉప్పు నీరు రాకుండా ఈ కొబ్బరి చెట్లు చచ్చిపోకుండా మనం కంట్రోల్ చేయాలి, దీనికి ఇంత నిధులు రిలీజ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడున్న చేపల మాఫియా చేపల చెరువులు తవ్వకుండా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు వద్దంటాం కానీ దానికి అవసరమైన ఫండ్ అలకేట్ చేస్తానంటే వద్దనే ప్రసక్తి కూడా ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటే ఇప్పుడున్న ప్రభుత్వంలో వేదవాక్కులాగా అక్కడ పనిచేస్తుంది. కొంతమంది టీడీపీ శ్రేణులు ఆ విషయంలో అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా మేమేదైనా సమస్యని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తే ఇమీడియట్గా రియాక్ట్ కావట్లేదు, కానీ అదే పవన్ కళ్యాణ్ చెప్తే మాత్రం ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారని టీడీపీ శ్రేణులు కొంతమంది బహిరంగంగానే కామెంట్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నేను సీఎంని కాదు కదా, నా చేతుల్లో ఏముండదు అనే మాటలు అనటం ద్వారా ఏమవుతుందంటే కొంత ఆ ప్రభుత్వం మీద ప్రజల్లో కొంత వేరే రకమైన అర్థాలు భావనలు వచ్చే అవకాశం చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన కావాలంటే డెసిషన్ తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఫైనాన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంటుందన్న మాట కూడా ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చేతుల్లో ఉండదు, క్యాబినెట్ చేతుల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి ఏకపక్షంగా ఏ నిర్ణయాలు తీసుకోలేడు, ఏకపక్షంగా ఏ బిల్ని కూడా పాస్ చేయలేడు. ఏ ఫండ్ అలకేట్ చేయాలన్నా కూడా, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలన్నా, ఇంకొక నిర్ణయం తీసుకోవాలన్నా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేయాల్సి ఉంటుంది, తర్వాత క్యాబినెట్ సమావేశంలో దాన్ని అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది, ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని ఓకే చేస్తాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు నేరుగా ఫైనాన్స్ మినిస్టర్తో ఫోన్ చేసి పలానా బిల్లు పాస్ చేసేమనో లేకపోతే దీనికి నిధులు రిలీజ్ చేయమో చెప్పడానికి లేదు. అలాగని వేరే మంత్రి ఇంకొకరు కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాల్ చేసి మీరు ఈ డబ్బులు రిలీజ్ చేసేయండి అని చెప్పడానికి కూడా ఉండదు. అంటే ఫైనాన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లో, అంటే సీఎం చేతుల్లోనే ఉంటుంది అన్నమాట కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మాట అర్థం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అంశం. అంటే ఆయన తెలిసి అన్నారా, తెలియక అన్నారా
అంటే కంప్లీటు రాష్ట్ర పరిపాలన అంతా కూడా సీఎం చేతుల్లోనే ఉంటుందని భావిస్తున్నారని అది అర్థం కాదు. ఎందుకంటే రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమైన పాత్రలో ఆయన కూడా ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో కీలకమైన స్థానంలో ఆయన ఉన్నారు, అసెంబ్లీలో కీలకమైన స్థానంలో ఉన్నారు. ఇక్కడంతా కంప్లీట్ అందరూ కలిసి తీసుకునే నిర్ణయమే తప్ప ముఖ్యమంత్రి ఎక్కడా కూడా డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. మరి ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అన్నారు అనేది కొంత అర్థం కాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. రెండోది, ఆయన మిగిలిన విషయాల్లో చాలా బాగా చెప్పారు. అంటే సంక్షేమ పథకాలకు ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే ఇలా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటికి కేటాయించడానికి డబ్బులు ఉండవు. గత ప్రభుత్వం అంతా కూడా ఇదే పని చేసింది. ఉన్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకే అమలు చేసేసారు. మిగిలిన డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఏమీ చేయలేకపోయారు. దానివల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కూడా ఇలా ఏం చేయాలన్నా కూడా డబ్బులు రిలీజ్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల నిధులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారంటే అదంతా ఆ కంటెస్ట్లో మొత్తం బాగా చెప్పుకొచ్చారు. కానీ చివరి సందర్భాల్లోకి వచ్చేటప్పటికి మీకు వరాలు ఇవ్వడానికి నేను సీఎంని కాదు, సీఎం స్థానంలో నేను లేను, ఫైనాన్స్ అంతా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంటుంది. సో అన్న ఆ పదాలు ఇది కేవలం ఇవాళ ఈస్ట్ గోదావరి పర్యటనలో మాత్రమే కాదు, గతంలో 2-3 సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నారు. నేను సీఎంని కాదు, డెసిషన్స్ నేను తీసుకునే స్థాయిలో నేను లేను అనే పదాన్ని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. గతంలో సీఎం సీటు గురించి కూడా ఆయన చేసిన కామెంట్స్ కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. నేను ఎప్పటికప్పుడు నేను సీఎం అవుతానేమో అన్న సందర్భాలు, ఇంకొకటి కార్యకర్తలు కొంతమంది సీఎం అన్న సందర్భాలు, ఇలా కొన్ని కాంట్రవర్సీ కూడా అయ్యింది. సో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని కొంతమంది ప్రపోజల్స్ తీసుకురావటం, సో ఇట్లాంటి రకరకాల అలిగేషన్స్ ఆ సీఎం సీటు గురించి పదే పవన్ కళ్యాణ్ చుట్టూ వివాదం కొంత రైజ్ అవుతూనే ఉంది. అలాంటి సందర్భాలు ఇవాళ పవన్ మాట్లాడేది కొంత ఆసక్తికరంగా, కొంత చర్చనీయాంశంగా అయితే మారాయి. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఎందుకంటే నేను ఏదైనా వరాలు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను లేదు. ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి కావాలి. నేను దాని గురించి మాట్లాడంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అండ్ మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద.